అలసిన శరీరం, అలసట చెందిన మనసు సేదతీరేది ప్రకృతి ఒడిలో మాత్రమే. ప్రకృతి ప్రేమికులైనా, ఆరాధకులైనా ప్రకృతిని వీక్షించటానికి అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. భారతదేశంలో భూతల స్వర్గంగా పేరొందిన కాశ్మీర్ అందాలు మనసును ఇట్టే కట్టిపడేస్తాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయాలను చూసి మైమరచిపోని మానవుడు ఉండడు. శీతాకాలంలో వెండి వెలుగులు విరచిమ్ముతూ, వేసవిలో పచ్చిక బయలుతో కనువిందు చేసే యాపిల్ తోటల అందాలు కేవలం అక్కడ మాత్రమే కనిపించే కుంకుమ పువ్వు పంట, పులకరించే మనసును కట్టిపడేసే ప్రకృతి పల్లకే కాశ్మీరం. కాశ్మీర్లోని శ్రీనగర్ చేరుకున్నాక పర్యాటక ప్రాంతాలైన గుల్బార్గ్, సోన్మార్గ్, పెహల్గామ్లను ఖచ్చితంగా సందర్శిస్తారు. శ్రీనగర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో గల పెహల్గాం చేరుకున్నాక 6 కిలోమీటర్ల దూరంలో గల సరైన రహదారి లేని కొండ పైభాగాన బైసారన్గా పిలువబడే మినీ స్విట్జర్లాండ్ చేరుకోవాలి. స్విట్జర్లాండ్ వెళ్లాలనే కోరిక సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అక్కడి ప్రకృతి సౌందర్యాలు అంత అద్భుతంగా ఉంటాయి మరి. కానీ అక్కడికి అందరికీ వెళ్లడం సాధ్యపడదు. అలాంటి వారు మన ఇండియాలోనే ఉన్న ఈ మినీ స్విట్జర్లాండ్ గురించి తప్పక తెలుసుకోవాలి. శీతాకాలంలో విహారయాత్రకు వెళ్లేవారు మంచు దుప్పటిపైన, వేసవిలో వెళ్లే పర్యాటకులు రాళ్ల నడుమ ప్రయాణించాలి. ఈ ప్రయాణం కేవలం గుర్రాలపై మాత్రమే సాధారణ వ్యక్తులు చేయగలుగుతారు. ట్రెక్కింగ్ చేసే సాహసికులు కాలినడకన కొండపైనున్న చదునైన ప్రాంతానికి చేరుకోగలుగుతారు. గుర్రంపై ప్రయాణిస్తున్న పర్యాటకుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా కాలినడకన ఆ గుర్రపు యజమాని పైకి చేరుస్తాడు. పెహల్గాం నుండి మినీ స్విట్జర్లాండ్కు రాళ్ల మధ్య నుండి గుర్రంపై వెళ్లే దృశ్యాలు చూడడానికి ఆనందంగానూ ఆహ్లాదకరంగానూ ఉన్నప్పటికీ గుర్రంపై కూర్చున్న వాళ్లకు మాత్రం ఒకంత ఆందోళనకరంగానే ఉంటుంది. కొద్దిసేపటికి ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోతూ తాము గుర్రాలపై ప్రయాణిస్తున్నామన్న సంగతే మర్చిపోతారు. చిన్నపిల్లలు, మహిళలు కూడా ఎంతో ధైర్యంగా గుర్రాలపై వెళ్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొని ఎంతో ధైర్యంగా సుమారు గంటన్నర నుండి 2 గంటల పాటు గుర్రాలపై ప్రయాణించి మినీ స్విట్జర్లాండ్కు చేరుకున్నాక అక్కడి అందాలను చూసి తాము అంతవరకు పడ్డ శ్రమను మర్చిపోతారు. స్విట్జర్లాండ్లో కనిపించే విధంగా అక్కడి అందాలు ఉండడంతో ఆ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్గా పేర్కొంటారు. ఎంత చూసినా తనివితీరని అందాలను ఆస్వాదించి కిందకు చేరుకున్న ప్రయాణికులు తమ వసతి గృహాలకు చేరుకుని వింత అనుభూతికి లోనై సేదతీరటం ప్రతిచోటా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పెహల్గాంలోని మినీ స్విట్జర్లాండ్లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడ మిలిటరీ బలగాలు మోహరించి ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతానికి రాకపోకలను నిషేధించడం జరిగింది. పరిస్థితులు చక్కబడిన తరువాత తిరిగి మళ్లీ మినీ స్విట్జర్లాండ్లోని ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి పర్యాటకులను అనుమతిస్తారు. పెహల్గాంలోని మినీ స్విట్జర్లాండ్ అందాలను ఆస్వాదించటానికి కొంతకాలం పాటు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాశ్మీర్లోని ఇతర పర్యాటక ప్రాంతాలైన గుల్బార్గ్, సోన్మార్గ్లకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.